హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. నేనైతే అన్ని టెంపుల్స్ చూపించాను కదండి. ఇది లాస్ట్ టెంపుల్ అండి మేమైతే దర్శనం చేసుకున్నది. సంగమేశ్వరం టెంపుల్ తర్వాత మేమైతే అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్న జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళామండి. జోగులాంబ అమ్మవారిని అయితే మేమైతే దర్శించుకున్నాము. వెళ్ళే వరకు ఈవినింగ్ అయింది. అక్కడ నుంచి మేము బయలుదేరి వెళ్ళే దర్శనం చేసుకునే వరకు ఈవినింగ్ అయింది. చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, చాలా టైర్డ్ అయిపోయామండి. అసలు అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళే వరకు ఉన్న ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయినట్టు అయిపోయింది. మొత్తం ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అందుకని నేను వెళ్ళే దారి కూడా మీకు చూపించలేకపోయినా. ఓన్లీ టెంపుల్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట వీడియో. చూడండి, ఇదైతే ఎంట్రీ మనకి లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ కూడా చాలా టెంపుల్స్ ఉంటాయండి. శివుడిది ఉంటుంది, అమ్మవారిది ఉంటుంది. అన్ని టెంపుల్స్ అయితే మనకి దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, శివుడిది విగ్రహం పెద్దగా ఎంత బాగుందో, చాలా బాగుంది. ముందరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అక్కడ పిల్లలు ఉన్నారు కదా, ఇంకా అందుకని జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా నచ్చింది నాకైతే అది. చూడండి, ఇక్కడ నుంచి అయితే మనము లోపలికి వెళ్ళే దారి, గుడి లోపలికి వెళ్ళే దారి అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట శివుడిది. చాలా బాగుంటుంది. ఇక్కడికైతే మేము ఒక 4-5 టైమ్స్ అయితే వెళ్ళాము. చూడండి, ఇక్కడ ఏదో ప్రదర్శనశాల అంట అండి, ప్రదర్శనశాల ఉంది. మేమైతే వెళ్ళలేదు, లోపలికి వెళ్ళైతే ఏం చూడలేదు, ఏముందో తెలియదు. మేమైతే డైరెక్ట్ ఇంకా ఈవినింగ్ అయింది కదా అండి, లేట్ అయిందని చెప్పేసి మేమైతే దర్శనంకి అయితే వెళ్ళాము. చిన్న చిన్న టెంపుల్స్ ఇలా ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగుంది అసలు. గోపురాలు అయితే అసలు ఎక్సలెంట్ ఉంటాయండి. చూడండి, ఇక్కడైతే చాలా ప్లేస్ ఉంటుందండి. మనం ఏమన్నా తిననీకే తీసుకెళ్ళినా కూడా అక్కడ కూర్చొని తిననీకి అయితే మంచిగా ప్లేసెస్ అయితే బాగుంటాయి. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఎంత మంచిగా ఉందో. ఎక్కడైనా కూర్చొని తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, పెద్ద ఉంటుందండి ఆలయం అయితే. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రీ. చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి వాటర్ కూడా పెట్టారండి, కాళ్ళు కడుక్కోనికి. కింద వాటర్ పారుతున్నాయి చిన్నగా. చూడండి, కాలు అందులో పెట్టేసి కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాలి. చాలా బాగా పెట్టారు ఇలా. ఇది లోపల. ఫస్ట్ మనము శివుణ్ణి దర్శించుకొని తర్వాత మనమైతే మెయిన్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోనికైతే వెళ్ళాలి. ఇప్పుడు మేమైతే శివుని దర్శించుకోనికైతే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని చిన్న చిన్న శివుడివి లింగాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ లోపల ఒక లింగం కనిపిస్తుంది కదా, అలా లింగాలు అయితే మనకి కనిపిస్తాయి. నంది చూడండి ఎంత బాగుంది పైన. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. మేము వెళ్ళినప్పుడు అయితే చాలామందే ఉన్నారు. అసలు క్యూ లైన్ అయితే చాలా ఉంది అమ్మవారి దగ్గర అయితే. అసలు చాలా మంది వచ్చేసారనమాట. ఆ రోజు అయితే ఎవరు లేనప్పుడు వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాము, అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇక్కడ అమ్మవారు ఉంటుందండి. చిన్నగా ఉంటుంది విగ్రహము, చాలా బాగుంటుంది. చాలా కళగా ఉందండి. హోల్స్ నుంచి కనిపిస్తుంది కదా అమ్మవారి విగ్రహం అండి. అమ్మవారిని దాచిపెట్టారనమాట. కొన్ని సంఘర్షణలు జరిగినప్పుడు అమ్మవారిని ఇక్కడ ఎవ్వరికి తెలియకుండా అక్కడ దాచిపెట్టారనమాట. చిన్నగా ఉంటుంది అమ్మవారిది విగ్రహము. అందులో నుంచి చూడాలన్నమాట. మేము చూసాము, చాలా బాగుంది. దర్శనం చేసుకొని ఇక్కడ బయటకు వచ్చే దారి అయితే ఇక్కడ నుంచి రావాలన్నమాట. చూడండి, అక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఇక్కడ మళ్ళీ ఇంకో శివుడిది లింగం ఉంటుంది, అది దర్శించుకోవాలి. ఇదైతే లోపల అన్నమాట. లోపల మొత్తం శివుని దర్శించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ మొత్తం లింగాలు ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద లింగం ఉంటుంది. ఆ లింగంని కూడా దర్శించుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెయిన్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోనికైతే వెళ్ళాలి. మేమైతే ఇక్కడ ఒక లింగం ఉందండి పెద్దది, అది దర్శించుకోనికైతే మేము వెళ్తున్నాము. చూడండి, కొంచెం గొంతు బాగాలేదండి, చాలా కోల్డ్ అయిందనమాట. కొంచెము నాకు చెప్పనీకి కూడా వీలు అవ్వట్లేదు, అందుకే కొంచెం స్లోగా చెప్తున్నాను. చూడండి, ఇక్కడే అండి శివుడు లింగం కొంచెం పెద్దగా ఉంటుంది. లోపలైతే దర్శించుకొని బయటికి వెళ్ళాలి. నంది చూడండి ఎంత బాగుంది, చాలా పెద్దగా ఉందండి. లోపల స్తంభాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది ఇదైతే. ఎప్పుడు వచ్చినా మేమైతే రెగ్యులర్గా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్తాము. ఓకే అండి, ఇప్పుడైతే మనము జోగులాంబ అమ్మవారి గురించి అయితే కొంచెము మాట్లాడుకుందాము. దాని హిస్టరీ ఏంది, దాని స్టోరీ ఏందో మనమైతే తెలుసుకుందాము.
జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అల్లంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. 18 అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంటుంది. ఆలంపూర్లో 7వ 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం అయితే ఉంటుంది. మనకి జోగులాంబ దేవాలయం అయితే హైదరాబాద్ బెంగళూరు హైవేపై హైదరాబాద్కు దక్షిణాన 200 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం అయితే ఉంటుందండి. దీని హిస్టరీ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతుంది. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడి 1390లో బహామనీ సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయలు బహామనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు. నేను చెప్పాను కదండి, చూపించాను కదా మీకు అమ్మవారిని, ఆ హోల్స్లో నుండి చూపించాను కదా, అదే అండి అక్కడనే దాచిపెట్టారనమాట అమ్మవారిని. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. చూడండి, మేమైతే ఆ విగ్రహాన్ని అయితే చూపించాము. మీకు కనిపించిందో లేదో కానీ మేమైతే తీయడానికైతే ట్రై చేశాను. మీకు కనిపించిందని అనుకుంటున్నాను. విగ్రహం అయితే చిన్నగా ఉంటుంది, చాలా బాగుందండి అసలు. ఇది అండి స్టోరీ అయితే. ఇక్కడ చూడండి, నేను వెళ్ళేటప్పుడు అయితే నా నెత్తి మీదనే మంకీ ఉందండి. నేను చూసుకోలేదు, ఒకవేళ చూసింటే చాలా భయపడుతుంటే చూడకుండా అలాగే వెళ్ళాను. నిమ్మకాయలు ఎందుకు తీసుకెళ్తున్నానంటే అక్కడ మనకి నిమ్మకాయలు ఇస్తారు, అమ్మవారికి గాజులు, బ్లౌజ్ పీసెస్, కుంకుమ, పసుపు ఇలా అక్కడైతే అమ్ముతుంటుంటారు. అది మనము తీసుకోవాలండి. నిమ్మకాయలు ఎందుకంటే మన పిల్లలు ఏమైనా సతాయిస్తుంటే, మొండిగా ఉంటే, మాట వినకొట్టే, చదవకొట్టే, ఇలా అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తే పిల్లలు మంచి క్రమశిక్షణతో ఉంటారనమాట, అల్లరి చేయరనమాట, చెప్పిన మాట వింటారని నిమ్మకాయల దండ అయితే వేయాలని అంటారండి పెద్దవాళ్ళైతే. సో మేమైతే, మా పాప తెలుసు కదండి ఎంత అల్లరో, పెద్ద పాప, చిన్న పాప కూడా అంతే అండి. అందుకనే నేనైతే వేద్దామని తీసుకున్నాను. నిమ్మకాయల దండ అయితే అమ్మవారికి తీసుకెళ్తున్నాము. అది మదరే పట్టుకోవాలంట అండి. పిల్లలకి మొండి చేస్తే అది నిమ్మకాయల దండ తీసుకొని మదరే అక్కడ అయ్యగారికి అయితే ఇవ్వాలి. అక్కడ లేకుంటే అయ్యగారు లేకపోతే అక్కడ తాంబూలంలో మనం పెట్టాలి. మనం తీసుకున్నవన్నీ అక్కడ పెట్టేసేయాలి. చూడండి ఇక్కడ క్యూ ఎంతగానో ఉందో, అసలు చాలా మంది వచ్చేసారనమాట. అక్కడ శివుని దగ్గర అయితే అంత క్యూ ఏమి ఉండదండి, మనము తొందరగా వెళ్ళి దర్శించుకోవచ్చు. కానీ ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే క్యూ లైన్ అయితే చాలా ఉందన్నమాట. మాకైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పట్టి ఉంటుంది. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అన్ని ప్లేసెస్ తిరిగేసి వచ్చే వరకు, లాస్ట్ టెంపుల్ చూసే వరకు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి మీకు అసలు కొన్ని తీయలేదండి. అసలు మెయిన్ టెంపుల్ అయితే మీకు చూపించలేకపోయాను. చూడండి ఇక్కడైతే ఫుల్ అసలు లైన్ అయితే చాలా మంది ఉన్నారు. మెయిన్ టెంపుల్లో అయితే నేనేమీ మీకు చూపించలేకపోయానమాట. చూడండి ఇక్కడ నిలబడ్డాము మేము, క్యూ లైన్లో నిలబడితే మీకు బయట ఓవర్ రివ్యూ చూపిస్తున్నాను. చాలామంది వచ్చేసారు. ఎక్కువ అయ్యప్ప స్వాములే ఉన్నారండి. స్వామి వాళ్ళు అయితే దర్శించుకోవడానికి అయితే చాలామంది వస్తారు. ఇక్కడ జోగులాంబ టెంపుల్కి అయితే సగం మంది వాళ్ళే ఉంటారనమాట. ఇక్కడ స్వాములే ఉంటారు. చూడండి టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే అండి జోగులాంబ టెంపుల్. మనకి జోగులాంబ టెంపుల్ చుట్టూరా వాటర్ ఉంటాయి అన్నమాట. కింద అమ్మవారి టెంపుల్ చుట్టూ వాటర్ ఉంటుంది అన్నమాట. మధ్యలో గుడి ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూస్తే మీకు వ్యూ అనేది ఎంత బాగుంటుందంటే అక్కడనే కొంచెం సేపు ఉండి వెళ్ళాలనంత మనశ్శాంతి ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్తే ఏదో మహిమ అండి అమ్మవారిదైతే అక్కడ ఉంటుంది.
అందుకనే మేము ఎక్కువ వెళ్తూ ఉంటాం అనమాట జోగులాంబ టెంపుల్కి అయితే. ఇక్కడ జోగులాంబ టెంపుల్లో మెయిన్ ఒకటి ఉంటుందండి, అమ్మవారి హారతి. అమ్మవారి హారతి టైంకి వెళ్ళాలి కానీ అదృష్టం అండి అసలు. ఆ అదృష్టం అయితే మాకు దక్కిందండి. మేమైతే కరెక్ట్గా ఈవినింగ్ అయ్యింది కదండి మేము రీచ్ అయ్యే వరకు. హారతి టైంకే వెళ్ళామన్నమాట. అమ్మవారికి హారతి ఇచ్చే టైంకే మేము అక్కడ ఉన్నాము. చాలా బాగా అనిపించిందండి. అసలు అంత క్యూ లైన్ ఉన్నా కూడా దర్శించుకొని చాలామంది అయితే అక్కడ ఉన్నారనమాట. మేము వెళ్ళి అక్కడ నిలబడ్డాక కటన్ వేశారనమాట అమ్మవారికి. ఎందుకో అనుకున్నాము కానీ అబ్బా ఎంత అదృష్టము, కరెక్ట్ హారతి టైంకి వచ్చామా అన్నంత హ్యాపీనెస్ వచ్చింది మాకైతే. మేమైతే చూసామండి హారతి, 12 హారతులు ఇస్తారనమాట. అది చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి మనకి. మేమైతే ఆ 12 హారతులు చూసాము. ఒకసారి వెళ్ళాము హారతి టైంకే, కానీ మధ్యలో వెళ్ళామన్నమాట. 12 హారతులు అయితే చూడలేదు, ఒక 5 హారతులు అలా చూసింటాము. ఈసారి అయితే కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైంకే వెళ్ళామన్నమాట. ఇట్లా మేము వెళ్ళాము, కటన్ వేశారనమాట అమ్మవారికి. ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట. ఒక 5-10 మినిట్స్ దాకా తెరవలేదు. తర్వాత తెరిచేవారికి అసలు జనాలు అయితే ఏమన్నానా అసలు అమ్మవారిని చూడనీకైతే తోస్తూ ఉన్నారండి. అట్లా ఉంటుందన్నమాట. అది చూడనీకైతే అసలు చాలామంది అసలు ముందర నిలబడడానికి ట్రై చేస్తుంటారనమాట. మాకైతే అసలు చాలా కష్టం అనిపించింది హారతి చూడనీకైతే. ఎట్ లాస్ట్ అయితే మేమైతే చూసాము హారతి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అది చూసేసుకొని మేమైతే బయటికి వచ్చామండి. మా దర్శనం అయితే ఇలా జరిగింది. చూడండి టెంపుల్ గోపురం అయితే ఎంత బాగుంది అసలు. ఇక్కడైతే ఎక్కువ షాప్స్ అట్లా ఏమి ఉండవండి. చూడండి ఇవే ఉన్నాయి, 2 షాపులు మాత్రమే. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము శివుణ్ణి దర్శించుకున్నాం, అమ్మవారిని దర్శించుకున్నాం, కానీ మీకు చూపించాల్సింది అనుకున్నది మాత్రం చూపించలేకపోయానండి. అదే తుంగభద్ర నది అండి. చూడండి ఇక్కడ వాటర్ చాలా ఉన్నాయండి. అసలు నేను వాటర్ లేవని అనుకున్నాను. ఫుల్ టైర్డ్నెస్ వల్ల నేను చూపిద్దాం అని అనుకున్నాను, కానీ ఇంకా అక్కడ క్యూ లైన్ చాలా ఉండే వరకు అసలు ఇది చూపించడమే మర్చిపోయానండి. చూడండి ఇక్కడ వచ్చేసరికి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ వెళ్ళేసి పైకి వెళ్ళి చూసేవరకు వాటర్ అయితే ఫుల్ ఉన్నాయండి. అరే మిస్ అయ్యామే అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. చూడండి చాలా బాగుంటుందండి. ఎప్పుడు మేము వచ్చినా కూడా వాటరే ఉండవండి. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే ఫుల్ వాటర్ ఉండిండే. ఈసారి కూడా వాటర్ ఫుల్ ఉన్నాయి కానీ మిస్ అయ్యానండి చూపించనీకైతే. తెప్పలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది అసలు. చీకట్లో కూడా మంచిగా కొంచెం వాటర్ అయితే కనిపిస్తుంది. అదే మంచిగా లైట్నెస్ ఉన్నప్పుడు కానీ చూసింటే ఇంకా చాలా బాగుంటుండే. చూడండి ఇక్కడ నుంచి గోపురం అయితే ఎంత బాగా అనిపిస్తుందో. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ జోగులాంబ ఆలయానికి అయితే ఒక అవార్డు వచ్చిందంట అండి. జోగులాంబ దేవాలయానికి ప్రతిష్టాత్మక హిందుస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డ్ 2022లో వచ్చిందండి. చూడండి ఎంత బాగుంది కదా, అవార్డు కూడా వచ్చింది దేవాలయానికి. ఇది అండి నా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.